హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం టాప్ ఫ్యాక్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీరైతే ఇవి వినగానే రియల్గా అయితే షాక్ అయిపోతారన్నమాట. అండ్ ఫ్యాక్ట్స్లోకి వెళ్ళే ముందు మీకు ఒక క్వశ్చన్: చిప్స్ ప్యాకెట్లో ఎలాంటి టైప్ ఆఫ్ గ్యాస్ని అయితే నింపుతారు, లేదా ఎలాంటి టైప్ ఆఫ్ ఎయిర్ని నింపుతారో అయితే కామెంట్ చేసేయండి. ముందే వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మొదటి ఫ్యాక్ట్ వచ్చేసరికి సబ్మెరీన్స్ ఆక్సిజన్ ఎలా తీసుకుంటాయి ఇంజన్స్కి, అండ్ దాని నుంచి రిలీజ్ అయిన గ్యాస్ని ఎలా రిలీజ్ చేస్తాయి, ఇది గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా షిప్ వచ్చేసరికి ఆన్ టాప్ ఉంటుంది కాబట్టి అది ఈజీగా అయితే గ్యాస్ని ఎమిట్ చేయగలదు అండ్ ఇంజన్ కావాల్సిన ఆక్సిజన్ అయితే తీసుకోగలదు. కానీ సబ్మెరీన్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక 40-50 మీటర్స్ డెప్త్కి వెళ్ళే ముందు ఆ యొక్క పైప్ అనేది రిలీజ్ చేస్తాయి అనమాట, ఎబో సీ లెవెల్. అక్కడ నుంచి ఆక్సిజన్ అయితే తీసుకుంటే ఇంజన్ కోసం అండ్ పొల్యూషన్ అయితే ఎమిట్ చేస్తాయి. తర్వాత దాంట్లో ఉన్న బ్యాటరీస్ అనేవి ఛార్జ్ అయిపోయిన తర్వాత అండర్ డీప్ వెళ్ళినప్పుడు బ్యాటరీస్ అయితే రన్ అవుతాయి. అండ్ ఇంకో కొన్ని అయితే న్యూక్లియర్ సబ్మెరీన్స్ కూడా ఉంటాయి, అవి న్యూక్లియర్ పవర్తో అయితే రన్ అవుతాయి. నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసరికి అయితే ప్లూటో ప్లానెట్ని ఎందుకు తొలగించారు? ముందుగా ప్లానెట్ అవ్వాలంటే దానికి ఒక 3 మెయిన్ కండిషన్స్ అయితే ఉండాలన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి ఇదేమో స్పిరాకిల్ షేప్లో ఉన్న సర్కిల్ షేప్లో ఉండాలి, ఇది సన్ చుట్టూ రొటేట్ అవుతూ ఉండాలి, అండ్ థర్డ్ వచ్చేసరికి దాని ఆర్బిట్ అనేది క్లీన్ అండ్ నీట్ ఉండాలన్నమాట. అంటే ద స్టోన్స్ అవన్నీ ఏమి ఉండకూడదు ఆర్బిట్లో. అవి ఎప్పుడు ఉండవంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎప్పుడైతే ప్లానెట్ మీద ఉంటుందో ఆ రాళ్ళు రొప్పలు అనేవి అనమాట దాని లోపలికి అయితే ఎమిట్ చేసేసుకుంటాయి, అంటే అబ్జర్వ్ చేసేసుకుంటాయి. సో ప్లూటో అయితే ఫస్ట్ 2 కేసెస్ని అయితే సాటిస్ఫై చేసింది, కానీ థర్డ్ కేసుని అయితే సాటిస్ఫై చేయలేదు. సో అందుకే ప్లూటోని అయితే ప్లానెట్ లిస్ట్లోంచి అయితే తీసేశారన్నమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసరికి అయితే ఫెవికిక్ మీద అనమాట. మనం రెగ్యులర్గా ఫెవికిక్ ఎప్పుడైతే యూస్ చేస్తామో మనకైతే కళ్ళల్లో పడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ పడితే మనమైతే ఏం చేయొద్దు అనమాట, రబ్ అయితే చేయకుండా 10 మినిట్స్ వాటర్తో అయితే వాష్ చేసి డాక్టర్ని కన్సల్ట్ అయితే తనైతే ఒక డ్రాప్స్ అయినా ఇస్తాడు. అవి మినిమం 4 days అయితే వాడాలన్నమాట. దెన్ మన కళ్ళు అనేది నార్మల్ పొజిషన్కి అయితే వచ్చేస్తాయి. ఫెవికిక్ అనేది ఏం పాయిజన్ కాదు కాబట్టి మన కళ్ళని అయితే ఎలాంటి ఎఫెక్ట్ అయితే చేయదన్నమాట. బట్ రెగ్యులర్గా పడితే మన కళ్ళు అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో కొంచెం ప్రికాషన్స్ తీసుకొని అయితే ఫెవికిక్ యూస్ చేయండి. అంటే మనం రెగ్యులర్గా యూస్ చేసే కుర్చీలలో కానివ్వండి, చైర్స్లో కానివ్వండి, మధ్యలో హోల్స్ అనేవి ఎందుకు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసినప్పుడు దాన్ని ఎయిర్ లాక్ అవ్వకుండా ఉండడానికి ఆ హోల్స్ అనేది పెడతారనమాట. సో మనం ఈజీగా అయితే రిమూవ్ చేసేయచ్చు. అండ్ ఇంకొకటి, ఎప్పుడైతే మనం సడన్గా దాని మీద కూర్చున్నామో అప్పుడు ప్రెషర్ అనేది ఒక చోట పడకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి ఆ హోల్స్ అనేవి అయితే చేస్తాయి అన్నమాట. సో చిన్న చిన్న వస్తువుల్లో కూడా సైన్స్ ఉంటుంది. సో మనం అవి నోటీస్ చేయమంతే, రెగ్యులర్గా మనం వాడతాం కాబట్టి. సో ఈ ఫ్యాక్ట్ ఒకటి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసరికి అయితే ఒక డాగ్ అనమాట. అండ్ డాగ్ అయితే మ్యాక్సిమం 15 to 20 years అయితే బతుకుతుంది. కానీ పోర్చుగల్లో అయితే ఒక డాగ్ అయితే ఏకంగా 36 years అయితే బతికిందనమాట. ఇది ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అని చెప్పచ్చు. పెంచుకున్న మ్యాన్ మాత్రం చాలా లక్కీ అని చెప్పచ్చు, ఎందుకంటే 36 years చాలా బాగుంటుంది కనెక్షన్ అయితే. సో మీరేమనుకుంటారు? ఎవరైనా డాగ్ లవర్స్ ఉంటే కామెంట్ చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసరికి అయితే ఏరోప్లేన్స్ మీద అనమాట. ఎప్పుడైనా మీరు గమనించారా, ఏరోప్లేన్స్ అనేవి మ్యాక్సిమం 99% వైటే ఉంటాయి. ఎందుకంటే వైట్ అనేది సన్లైట్ని అయితే రిఫ్లెక్ట్ చేస్తుంది, అబ్జర్వ్ చేసుకోదు. ఎప్పుడైతే రిఫ్లెక్ట్ చేస్తుందో లోపల అయితే హీట్ అనేది అబ్జర్వ్ అవ్వదన్నమాట. సో ఏరోప్లేన్ లోపల అయితే కూల్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైట్ అనేది లైట్ వెయిట్, ఇంకా లో కాస్ట్ కూడా. సో అందుకే ఏరోప్లేన్ కంపెనీస్ అయితే వైట్ పెయింట్ అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అండ్ వైట్ పెయింట్ వచ్చేసరికి అయితే విజిబిలిటీ కూడా ఎక్కువ, సో పక్షులు అనేవి దగ్గరికి రావు. సో ఇన్ని కారణాల వల్ల వైట్ పెయింట్ అనేది ఎక్కువ యూస్ చేస్తారు. ఆల్మోస్ట్ 99% అయితే వైటే యూస్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. చాలామంది పొట్ట తగ్గడానికి జస్ట్ స్టమక్ ఎక్సర్సైజ్ మాత్రమే చేస్తారనమాట. అది తప్పని అయితే నేను చెప్తాను. ఎప్పుడైతే మనం ఫుల్ బాడీ వర్కౌట్ అయితే చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఫ్యాట్ అనేది పొట్టలో నుంచి కూడా తగ్గుతుంది. సో ఇది బెటర్ సొల్యూషన్ అని చెప్పచ్చు. అండ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు, అండ్ ఫైబర్ ఉన్న ఫుడ్ అయితే ఎక్కువ తీసుకోవాలన్నమాట. అండ్ స్లీప్ అనేది ఎక్కువ, అంటే ప్రాపర్గా 8 hours మెయింటైన్ చేస్తే మనమైతే మన పొట్టను అయితే తగ్గించుకోవచ్చు. ఇది ఎవరైతే పొట్ట తగ్గించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. మనం రెగ్యులర్గా వాడే దాల్చిన చెక్క మన ఇండియాలోనే తయారవుతుంది అండ్ మనమే వరల్డ్కి సప్లై చేస్తాం అనుకుంటాం కదా, అస్సలకే కాదు. అండ్ శ్రీలంకనే దీంట్లో నెంబర్ 1 అని చెప్పచ్చు. ఎందుకంటే 90% ఆఫ్ ఈ దాల్చిన చెక్కని ఇదే మొత్తం ఓవరాల్ వరల్డ్కి అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంది అన్నమాట.
ఇంకొక శ్రీలంక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటిదంటే అక్కడ వాటర్ రిసోర్సెస్ అనేది ఎక్కువ అనమాట. రివర్స్ కానివ్వండి, నదులు కానివ్వండి ఎక్కువ. అండ్ అక్కడే 50% ఆఫ్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు కేవలం వాటర్ నుంచే ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. సో ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అని చెప్పచ్చు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా షర్ట్స్కి పాకెట్స్ ఎందుకు ఎప్పుడు లెఫ్ట్ సైడే ఉంటాయి? ఎందుకంటే వరల్డ్ మొత్తంలో రైట్ హ్యాండెడ్ పీపుల్ అనేది ఎక్కువ అన్నమాట. సో మనం ఏదైనా పెట్టాలన్నా తీయాలన్నా రైట్ హ్యాండ్తోనే చేస్తాం కాబట్టి సో లెఫ్ట్ సైడ్ అయితే పెడతారనమాట. సో ఇది ఒకటి గుర్తించాలి ఫ్రెండ్స్. పూర్వంలో భోజనం ఎలా చేసేవాళ్ళంటే అరిటాకుల్లో చేసేవాళ్ళు అనమాట. ఎందుకని సైంటిస్టులు రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా యాంటీ బ్యాక్టీరియా ఉంటుంది. సో మనం తినే ఫుడ్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది కలవడం వల్ల మన ఫుడ్ అనేది చాలా హెల్తీగా మారుతుంది. అండ్ యాంటీ బ్యాక్టీరియా వల్ల మన ఫుడ్లో ఉన్న బ్యాక్టీరియాని అయితే అది రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఇంత మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి మన పూర్వీకులు తినేవాళ్ళు. సో అండ్ ఇంకా అరిటాకు కూడా చాలా చీప్గా అండ్ చాలా తొందరగా డీకంపోజ్ అవుతుంది ఎర్త్లో. సో ఇవన్నీ రీజన్స్ వల్లే వాళ్ళు పూర్వకాలంలో అరిటాకులో తినేవాళ్ళు అన్నమాట. నేను ఇప్పటిదాకా కొంచెం స్ట్రిక్ట్గా చూస్తాం కదా, ఇప్పుడు ఒక క్రేజీ ఫ్యాక్ట్ అయితే చెప్తాను చూడండి. అండ్ 2011లో ఒక దొంగ అయితే ఉన్నాడు అనమాట. తనైతే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి జస్ట్ $1 అయితే దొంగలించాడు. సో ఎందుకు దొంగలించాడు అనేది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ అడిగితే, నేను అప్పుడు దొంగలించినప్పటికీ నాకు జాబ్ అనేది పోయింది. సో నా దగ్గర ప్రాపర్ ఫుడ్ లేదు, మనీ లేదు. సో ఒకవేళ ఏదైనా దొంగతనం చేస్తే నన్ను జైల్లో వేస్తారు. నాకైతే ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీగా హెల్త్ కేర్ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి నేను అయితే దొంగతనం చేశానని చెప్పాడు. ఎంత క్రేజీయో కదా. సో దొంగల్లో కూడా చాలా లాజికల్ థింకింగ్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కార్లో డ్రైవింగ్ చేస్తుంటే పాటలు పెట్టుకుంటారు ఎలా, యూఎస్బీ ఆర్ బ్లూటూత్ వాడి. కానీ జపాన్లో ఒక స్ట్రీట్ ఉంటుంది అన్నమాట. దానికి ఒక 40 to 50 స్పీడ్లో వెళ్తే ఆ రోడ్డే మీకు ఒక్కొక్క కైండ్ ఆఫ్ మ్యూజిక్ అనేది ఇస్తుంది అనమాట. ఎలా అంటే రోడ్డుకి మెజర్మెంట్స్ తీసుకుని అయితే లైన్స్ అయితే హోల్స్ అనేది పెట్టారనమాట, ఇట్లా స్ట్రైట్ స్ట్రిప్స్ లాగా. సో మీరు 40 to 50 స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఒక మంచి మ్యూజిక్ అయితే ఇస్తుంది అన్నమాట. అండ్ ఎందుకు ఇలా చేశారంటే మెయిన్ థింగ్ ఎంజాయ్గా వెళ్ళడానికి అండ్ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి. అండ్ దీన్ని ఇన్స్పైర్ అయ్యి డెన్మార్క్ అండ్ ఇతర కంట్రీలు కూడా ఇది అయితే స్టార్ట్ చేశాయన్నమాట. మన ఇండియాలో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి అయితే కామెంట్ చేసేయండి. ఫ్రెండ్స్, ఎప్పుడైతే బాడీలోకి అయితే ఆల్కహాల్ వెళ్తుందో అది డైజెస్ట్ అవడానికి చాలా టైం పడుతుంది. సో అందుకే అప్పుడు దాకా న్యూరో సిగ్నల్స్ని అయితే స్లో చేస్తుంది అనమాట. అండ్ కిడ్నీని ఇంకా లివర్ని అయితే డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కువసేపు మన పొట్టలోనే ఉండడం వల్ల అది రక్త కారణాలలో కూడా కలుస్తుంది అనమాట. సో దానివల్ల మనిషి అయితే అన్స్టేబుల్ అయ్యి అటు ఇటు తూలుతూ ఉంటాడు అన్నమాట. అండ్ ఎప్పుడైతే మనమైతే ఇంప్రాపర్ ఫుడ్ తీసుకున్నా, యాంటీబయోటిక్స్ ఎక్కువ వాడినా మన బాడీలోకి వెళ్ళిన ఫుడ్ అనేది ఆల్కహాల్గా మారుస్తుంది. సో పైన చెప్పిన కండిషన్స్ అన్నీ ఇప్పుడు ఈ నాన్ ఆల్కహాల్ తాగిన పర్సన్ కూడా అవుతాయి అన్నమాట. సో తూలడం, కళ్ళు తిరిగి పడిపోవడం అండ్ వాంటింగ్స్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే మనం ఇంప్రాపర్ ఫుడ్ అయినా తీసుకున్నాం, అన్ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నా, అన్ఫైబర్ ఫుడ్ తీసుకున్నా, ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడినా ఇలా జరుగుతుంది. మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ ఫుడ్ మెయింటైన్ చేస్తే ఈ రోగం అయితే రాదన్నమాట. అండ్ ఈ డిసీజ్ వచ్చినప్పుడు మనకు ఆల్కహాల్ టెస్ట్ పాజిటివ్ అనేది వస్తుందన్నమాట. సో ఆల్కహాల్ తాగకపోయినా ఆల్కహాల్ పాజిటివ్ రావడం సో ఇది చాలా రేర్గా జరుగుతుంది. ఎందుకంటే మనమైతే పోషకంగా రైస్ ఇవన్నీ ఎక్కువ తింటాం కాబట్టి ప్రోటీన్ ఆటోమేటిక్గా వెళ్తుంది. సో నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, డైలీ పేపర్ వాడడం వల్ల చాలా ట్రీస్ అయితే కట్ చేయాల్సి వస్తుంది. సో దీనివల్ల జపాన్ అయితే ఒక ఇన్నోవేషన్ ఐడియా అయితే తీసుకొచ్చింది అనమాట. ఎప్పుడైతే మనం న్యూస్ పేపర్ అయిపోయింది చదివేసి అన్నీ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే భూమిలో పాతేస్తామో దాని నుంచి అయితే అక్కడక్కడ సీడ్స్ అనేది పెడతారనమాట. సో అక్కడ నుంచి అయితే మొలక వస్తుంది. సో అప్పుడు మళ్ళీ చెట్లు అనేది గ్రో అవుతాయి అనమాట. వాట్ ఇన్నోవేషన్ ఐడియా కదా. అలా అయితే అలా పెన్సిల్స్ని అయితే తీసుకొచ్చారనమాట. అప్పట్లో నేను చూసాను, లైక్ ఒక బిగ్ స్కేల్ ఆఫ్ పెన్సిల్ ఎప్పుడైతే లాస్ట్ టిప్ వరకు వస్తుందో బ్లాక్ టిప్ వరకు దాన్ని యాస్టీస్ మనం అక్కడ పెట్టేస్తే అక్కడ నుంచి అయితే మనకి మొలకైతే వస్తుంది అనమాట. ఇంకా దాంట్లో టైప్స్ కూడా తీసుకొచ్చారు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలా చాలా తీసుకొచ్చారు. అవి అయితే వర్క్ అయినాయి, బట్ అది లార్జ్ స్కేల్లో అయితే రాలేదు. సో గవర్నమెంట్ కొంచెం దృష్టి పెడితే లార్జ్ స్కేల్లో వస్తే చాలా బెటర్ కదా. అయినా ఎవరు నాటుతారు? ప్లీజ్ గైస్, ఇయర్కి ఒక్క ట్రీ అయినా పాతండి. అది మీ మంచికే, మీ ఫ్యూచర్కే. సో లంగ్స్ ఉన్నాయి కదా, హ్యూమన్ బాడీ లంగ్స్ అనేవి 2 ఉంటాయి అన్నమాట, లెఫ్ట్ అండ్ రైట్ వన్.
అండ్ లెఫ్ట్ వన్ వచ్చేసరికి కొంచెం తక్కువ ఉంటుంది రైట్ దాంతో పోలిస్తే. ఎందుకంటే హార్ట్కి ప్లేస్ ఇవ్వడం కోసం లెఫ్ట్ అనేది కొంచెం స్లైట్గా చిన్నగా ఉంటుంది రైట్ కన్నా. అంటే హార్ట్ అనేది స్లైట్గా మిడిల్ నుంచి స్లైట్గా లెఫ్ట్లోనే ప్లేస్ అయి ఉంటుంది, నాట్ టోటల్లీ లెఫ్ట్ సైడ్కి. సో అందుకు ప్లేస్ కావడం కోసం అయితే లెఫ్ట్ సైడ్ లంగ్ అనేది చిన్నగా ఉంటుంది రైట్ సైడ్ దాంతో పోలిస్తే. ఫ్రెండ్స్, ఎప్పుడైనా ట్రైన్ ఎక్కినప్పుడు మీరైతే చూస్తుంటారో అక్కడ చైన్ అనేది, అది ఎప్పుడైతే చైన్ లాగుతామో ఆటోమేటిక్గా ట్రైన్ అయితే ఆగిపోతుంది. అది ఎలా అంటే చాలామంది థియరీ ఏంటిదంటే ఆ ట్రైన్ లాగంగానే క్యాప్టెన్కి అయితే తెలుస్తుంది, సో అప్పుడు బ్రేక్లు వేస్తారని. రియల్కి వస్తే అలా కాదు. ఎప్పుడైతే మనం బోగీకి కనెక్ట్ చేస్తామో దాన్ని కప్లింగ్ అంటారు. దాంతోపాటు 2 వైర్స్ అయితే కనెక్ట్ చేస్తారనమాట. ఒకటి వచ్చేసరికి ఆయిల్ పైప్ అండ్ ఇంకోటి వచ్చేసరికి అయితే బ్రేకింగ్ పైప్. సో ఇది ప్రతి ఇంజన్ నుంచి ప్రతి బోగికి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఏదైనా పర్సన్ అనేది చైన్ లాగాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఆ పైప్ నుంచి ఎయిర్ అనేది రిలీజ్ అయ్యి బ్రేక్ అనేది ఆటోమేటిక్గా పడిపోతుంది వితౌట్ డ్రైవర్కి ఇంటిమేషన్ అవ్వకుండా. సో అప్పుడు ఎక్కడి నుంచి లాగారు అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనమాట, అంతే. సో ఆటోమేటిక్గానే బ్రేక్స్ అనేది అప్లై అయిపోతే వితౌట్ డ్రైవర్ ఇంటిమేషన్. సో ఇది మిస్టరీ కాదు, ఇది రియల్. సో మీరేమనుకుంటున్నారో అయితే కామెంట్ చేసేయండి. ఫ్రెండ్స్, ఈరోజుకి ఇన్నే ఫ్యాక్ట్స్, అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నేను వస్తాను. అప్పటిదాకా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.